అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ తిరిగి రావడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదో సమస్య వల్ల వాయిదా పడుతూ వస్తుండగా ఇప్పుడు మరోసారి వాయిదా పడింది. భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ అంతరిక్షంలో చిక్కుకున్నారు. అయితే ఇప్పుడు ఆమె భూమి మీదకి రావడం మరోసారి వాయిదా పడింది. సమాచారం ప్రకారం ఇప్పుడు మన పునరాగమనం మార్చి 2025 తర్వాత జరగవచ్చు అని తెలుస్తుంది. ఈ సమయంలో ఆమె వేగంగా బరువు కోల్పోతున్నారు. ఇది వైద్యులు శాస్త్రవేత్తలకు అతిపెద్ద సవాలుగా మారింది. జూన్ 2024లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నప్పటి నుండి ఆమె బరువు నిరంతరం తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉండడం వల్ల శరీరంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ తిరిగి రావడం మరోసారి వాయిదా పడింది. ఇప్పుడు తను తిరిగి రావడం మార్చి 2025 నాటికి జరగవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా ఇంకా ఖచ్చితమైన సమాచారం లేదు. బోయింగ్ స్టార్ లైనర్ సాంకేతిక లోపాల కారణంగా ఆమె జూన్ 2024లో అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి రావడం గమనార్హం. వ్యోమగామి సునీత విలియమ్స్ ఆమె సహచరులు జూన్ 2024 నుండి అంతరిక్షంలో చిక్కుకున్నారు. దీని కారణంగా అతని శరీరం నిరంతరం బలహీనపడుతుంది. ఇది శాస్త్రవేత్తలు, వైద్యులకు ఆందోళన కలిగించే విషయం. అంతరిక్షంలో గడపడం వల్ల వ్యోమగాముల శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశంపై ఒట్టావా యూనివర్సిటీ ఓ అధ్యయనం నిర్వహించింది. 14 మంది వ్యోమగాములపై నిర్వహించిన అధ్యయనంలో బ్రిటన్కు చెందిన టీమ్ పెక్ కూడా చేర్చబడ్డారని, అతను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 6 నెలలు గడిపారు. అంతరిక్షంలో ఉంటూనే వివిధ అంశాలపై పరిశోధనలు చేశారు. పరిశోధనలో వ్యోమగాముల శరీరంపై అంతరిక్షం ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో తెలుసుకోవడానికి వ్యోమగాముల రక్తం, శ్వాస నమూనాలను తీసుకున్నారు. అంతరిక్షంలోకి చేరిన తర్వాత మానవ రక్త కణాలు ఎక్కువగా నాశనమవుతాయని పరిశోధనలో వెల్లడైంది. ఇది మొత్తం మిషన్ సమయంలో జరుగుతూనే ఉంటుంది. అంతరిక్షంలోకి చేరుకున్నప్పుడు మానవ శరీరం తేలికగా అనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ గురుత్వాకర్షణ శక్తి ఉండదు. వారు భూమికి తిరిగి వచ్చినప్పుడు వారి శరీరం అలిసిపోవడానికి కారణం ఇదే. ఈ కాలంలో కండరాలు బలహీనపడతాయి. వ్యోమగాముల్లో రక్తహీనత కూడా వ్యాయామం చేయకుండా అడ్డుకుంటుందని సైంటిస్టులు చెప్తున్నారు. రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం అంతరిక్ష యాత్రకు వెళ్లే వ్యోమగాములు తమ ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. వారు ఐరన్, ఎక్కువ క్యాలరీలు తీసుకోవాలి. అదే సమయంలో భూమి గురుత్వాకర్షణకు శక్తికి దూరంగా ఉన్నప్పుడు మనిషి ఎముకల బరువు తగ్గుతుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చెప్తుంది. నాసా ప్రకారం అంతరిక్షంలో నివసిస్తున్నప్పుడు 3 నుండి 4 రోజుల్లో శరీరం పొడవు 3% పెరుగుతుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి సునీత, బుచ్లను భూమికి తిరిగి తీసుకురావడానికి ఒక వ్యోమ నౌక అంతరిక్ష కేంద్రానికి వెళ్తుందని నాసా ఇంతకు ముందు తెలిపింది. 2 వ్యోమగాములు తిరుగు ప్రయాణ బాధ్యతను, తిరిగి తీసుకొచ్చే బాధ్యతను ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ కు అప్పగించింది. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ ను పంపి వ్యోమగాములను భూమికి తీసుకొస్తారని అంతా భావించారు. ఇప్పటికే పలుమార్లు తేదీ తర్వాత తేదీ ఇస్తూ ఆలస్యం చేస్తూ వచ్చిన నాసా మళ్లీ మరోసారి వాయిదా వేసింది. తాజా అప్డేట్లో మార్చి 2025 చివరిలోపు అంతరిక్ష నౌకను ప్రయోగించబోమని వెల్లడించింది. వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లను తిరిగి తీసుకొచ్చే బాధ్యతను ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ ను అప్పగించింది నాసా. 2 వ్యోమగాములు క్రూ 10 డ్రాగన్ క్యాప్సూల్స్ ద్వారా తిరిగి వస్తారని ప్రకటించింది. అయితే మార్చి 2025కి ముందు క్రూ 10 ని ప్రయోగించబోమని ఒక బ్లాగ్ పోస్ట్ ద్వారా స్పష్టం చేసింది. కొత్త వ్యోమనౌక ప్రక్రియను పూర్తి చేసేందుకు స్పేస్ ఎక్స్ బృందానికి మరికొంత సమయం ఇచ్చినట్లు వెల్లడించింది. నాసా తాజా ప్రకటన ప్రకారం సునీత విలియమ్స్ రాక కోసం ఏప్రిల్ తొలి వారం వరకు వెయిట్ చేయాల్సిందే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.